ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ప్రార్థనకు కార్యము సఫలము చేసే శక్తి ఉందా అన్న అంశాన్ని ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. అమ్మ ఇప్పుడు కూడా ప్రార్థన చేసింది, ప్రార్థనకు కార్యము సఫలము చేసే శక్తి ఉందా అన్న అంశాన్ని మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. మరి ఉందా? ప్రార్థనకు కార్యము సఫలము చేసే శక్తి ఉందా అని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి అనేక సందర్భాలు, ఉదాహరణలు మనం చూసుకొని ముందుకు వెళదాము. దానికి మూలవాక్యముగా దయచేసి కీర్తనల గ్రంథము 57వ కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరం కూడా, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దావీదు భక్తుడు రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటున్నాడు ఆయన, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అంటే కార్యము అంటే ఏదైనా మనం ఒక పని ప్రారంభించడం కావచ్చు. కార్యము అంటే ఎంతోమంది మరి వివాహాల కొరకు మరి సంబంధాలు చూడటం కావచ్చు, ఉద్యోగాల కొరకు కావచ్చు. ఏ పని అయితే ఏదైతే జరగాలి అనుకుంటున్నాం అది కార్యమైతే, అక్కడ ఆయన అంటున్నాడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అందుకే ప్రార్థనకు కార్యము సఫలము చేసే శక్తి ఉందనే టైటిల్ మనం ఏర్పాటు చేసుకున్నాము. అంటే ప్రార్థనకు అంత శక్తి ఉందా? మన కార్యాలను సఫలము చేసే శక్తి ప్రార్థనకు ఉందంటే ప్రార్థనకు ఉంది ఆ శక్తి అని ఎవరంటున్నారమ్మా? దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రార్థన ఇదిగో నా కార్యములు సఫలము చేసే నా దేవుడు. మరి ఎక్కడైనా జరిగిందా, అలా జరుగుతుందా అని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనము చూడగలిగితే ఆదికాండము 24వ అధ్యాయము 39వ వచనము, 24వ అధ్యాయము సందర్భం ఏంటంటే అబ్రహాము గారు బహుకాలము గడిచిన వృద్ధుడయ్యాడు. ఎందుకంటే తన వృద్ధాప్యంలోనే ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు అబ్రహాము గారు బహుకాలము గడిచిన వృద్ధుడైన తర్వాత మీరు ఆలోచన చేయగలిగితే తన కుమారునికి వివాహం చేయాలి అనుకున్నాడు. వివాహం చేయాలి అనుకున్నప్పుడు ఏం చేశాడంటే, తన ఇంటిలో ఉన్న పెద్ద దాసుడైన ఎలియాజర్ను పిలిచి అంటున్నాడు, ఇదిగో నా కుమారునికి ఒక అమ్మాయి కావాలా, తనకు భార్యగా ఒక అమ్మాయి కావాలా. మరి అయితే ఆయన అన్నాడు, మీ అబ్బాయిని పంపించమని ఆయన అన్నాడు. ఎందుకంటే మరి ఎలా అమ్మాయి మీరు ఆలోచించండి, అబ్బాయికి నచ్చాలా వద్దా? అబ్బాయిలు చూసుకొని ఓకే అనుకుంటేనే కదా అన్ని మిగతా ప్రొసీడ్ అయ్యేటి, చూపులు జరగాలి కదా. లేదు, నా కుమారుడు మాత్రం నీతో రాడు, అమ్మాయిని మాత్రం నీవు తీసుకొని రావాలి. ఇది జరిగేదేనా? మీరు ఆలోచించండి. ఇది జరిగేదేనా? ఈ రోజైతే జరుగుతుందమ్మా, ఇది జరిగేదేనా? అప్పుడు ఎలియాజరు అక్కడ సందర్భం మనం చూడగలిగితే 39వ వచనాన్ని, అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినప్పుడు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో చాలమ్మా. ఇక్కడ మీరు చూడగలిగితే ఆయన అంటున్నాడు, నేను ఎవని సన్నిధిలో బ్రతుకుతున్నాను ఎలియాజరు, ఎవరి సన్నిధిలో బ్రతుకుతున్నాను నేను?
ఆయన అంటాడు 17వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండంలో, అబ్రహాము నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అని దేవుడు చెబుతాడు అబ్రహాము గారితో. అంటే అబ్రహాము గారికి ఏం తెలుసు అంటే, ఏ పని కొరకైతే ఈ ఎలియాజరు నేను పంపిస్తున్నానో ఆ పనిని దేవుడు సఫలము చేస్తాడు అన్న నమ్మకం ఎవరికి ఉందమ్మా? ఎవరికి ఉంది? అబ్రహాము గారికి ఉంది. కానీ ఎలియాజర్ అంటున్నాడు, ఒకవేళ ఆ అమ్మాయి మాతో రాదేమో, కానీ ఆ కార్యము సఫలము చేసేది ఎవరు అంటే దేవుడు సఫలము చేసేది. ఎందుకంటే అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడు. ఎవరు నమ్మాడమ్మా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుణ్ణి నమ్మిన అబ్రహాము గారు అంటున్నారు, నువ్వు ఎలబోయే ఆ కార్యము దేవుడు సఫలము చేస్తాడు. కాబట్టి నీవు నిరుత్సాహపడకూడదు. ఎప్పుడు కూడా మనం కూడా మన జీవితాల్లో కూడా కొన్ని జరగాలి. అయితే ఆ కార్యము దేవుడు చేస్తాడు అని మనము కూడా నమ్మాలి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఆ 6వ వచనాన్ని ఒక్కసారి మనము చూడగలిగితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఫలము దయచేస్తాడని నమ్మవలెను గదా. ఇదిగో ఏ కార్యము కొరకైతే ఎలియాజరు వెళుతున్నాడో అది నా దేవుడు జరిగిస్తాడు అని అబ్రహాము గారు నమ్మాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళబోయే కార్యము యెహోవా సఫలము చేస్తాడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, ఆదికాండము 24వ అధ్యాయం 40వ వచనము 39 చదివామా? 39 నుంచి కూడా ఒక్కసారి చదువుదాము. తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదరు. అంటే ఎంత దేవుని మీద నమ్మకం ఉందో చూడండి. నా కార్యము సఫలం చేస్తాడు, ఖచ్చితంగా నా దేవుడు, నేను నమ్మిన దేవుడు నా కార్యమును సఫలము చేస్తాడు. మొత్తం మీద యజమానుని మాట నమ్మి ఎలియాజరు బయలుదేరాడు. కార్యము సఫలమైంది. కార్యం ఏమైందమ్మా? సఫలమైంది. మరి ఇప్పుడు అబ్రహాము గారు నివసిస్తున్న కానాను ప్రాంతంలో అమ్మాయిని ఎందుకు చూసుకోలేదు? అత్తామామలు టార్చర్ పెట్టిన కోడళ్ళు ఉన్నారు బైబిల్లో, తెలుసమ్మా? ఉన్నారమ్మా? ఇప్పుడు అక్కడికి వద్దు, కానీ ఆ టాపిక్ మళ్ళీ ఒక రోజు మనం నేర్చుకుందాం. కానీ హింసలు పెట్టిన కోడళ్ళు ఉన్నారు. అందుకే అంటున్నాడు ఆయన, నాయన ఇక్కడైతే వద్దు, ఎక్కడికి వెళ్ళాలి? నా స్వజనుల దగ్గరికి అక్కడికి వెళ్ళి నా కుమారునికి ఒక స్త్రీని, ఒక అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి. మొత్తం మీద వెళ్ళాడు. ఒక అమ్మాయి దొరికింది. అప్పుడు ఎలియాజరు ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, అదే 24వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చదువుకుందాం. 50వ వచనం చదవమ్మా. లాబానును బెతుయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునను గాని కాదని గాని చెప్పజాలము. ఇది ఎవరి వల్ల కలిగింది? ఇది ఎవరు సఫలం చేసిన కార్యం? ఇది దేవుడు సఫలము చేసిన కార్యం. ఇది మనుషుల వలన కలిగింది కాదు. ఆ తర్వాత 56వ వచనానికి వచ్చేసరికి 56వ వచనం, అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక
నాకు తడవు కానివ్వక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు ఇక ఎలియాజర్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏ పని నిమిత్తమైతే నేను బయలుదేరి వచ్చానో ఆ పనిని నా దేవుడు సఫలము చేశాడు. ఇక మీరు ఆలస్యం చెయ్యకుండా నన్ను పంపించండి పంపించండి. ఇదంతా మీరు విన్న తర్వాత మీకేమర్థం కావాలి అంటే, ప్రార్థనకు కార్యము సఫలము చేసే శక్తి ఉంది, శక్తి ఉంది. మర్చిపోవద్దు, ప్రార్థన నెగ్లెక్ట్ చేయవద్దు, ప్రార్థన మానవద్దు. ఎందుకంటే అబ్రహాము గారికి తెలుసు ఏంటంటే, నా దేవుడు కార్యము సఫలము చేసే దేవుడు. ఇప్పుడు సఫలమైందమ్మా, ఇదొక సందర్భము. అయితే మరొక సందర్భము మనము చూడగలిగితే, అది దేవుని మందిరము. ఈ నెబుకద్నెజరు ఎప్పుడైతే దేవుని మందిరాన్ని మీదకి దాడి చేసి మొత్తం ఎప్పుడైతే కొలగొడతాడో, ఆ తర్వాత నెహెమ్యా గారు మందిరాన్ని పునర్నిర్మించాలి అనే ఆలోచనలతో ఉన్నప్పుడు ఆయన కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడో మీరు చూడగలిగితే, నెహెమ్యా గ్రంథము, దయచేసి అందరం కూడా నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. మా యత్నములను, మా కార్యములను, మా పనులను ఆయనే సఫలము చేయును. ఎప్పుడంటే దేవుని మీద అంత ఆధారపడే స్త్రీవైతే, దేవుణ్ణి అంతగా నమ్మిన స్త్రీవైతే, నేను చేసే ఆ ప్రార్థనకు దేవుడు కార్యం చేస్తాడు అని మనం నమ్ముతాం. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మా యత్నములను సఫలము చేయును గనుక, మా యత్నములను దేవుడు సఫలము చేయును. అందుకే దేవుని మీద భారం వేసి మన ప్రయత్నాలు మనం చేయాలి. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఎలియాజర్కి అదే అయింది కదండి. ఆయన దేవుని మీద భారం వేశాడు, అబ్రహాము గారు. దేవుడేమో అబ్రహాము గారికి ఏం చెయ్యాలో ఆ కార్యము సఫలము చేశాడు, ఇంతకుముందు దావీదు గారు కూడా అన్నారు కదా, దావీదు గారు కూడా ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని మనం చదువుకున్నాం కదా. ఆ దావీదు గారే మరలా కీర్తనల గ్రంథం 119వ కీర్తన, దయచేసి ముందుగా 138వ కీర్తన చదువుకుందాం. 138వ కీర్తన 8వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి పనులను విడిచిపెట్టకుము. దావీదు గారు అంటున్నారు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. అందుకే ఆయన ఎవరు అంటే, కార్యములు సఫలము చేసే దేవుడు. ఎలా సఫలం చేస్తాడు అన్నప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు. ఎలా సఫలం చేస్తాడమ్మా? మీరు మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి నమ్మి, దేవా నాకు ఇది జరగాలి అని మీరు మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యము చేసే దేవుడు. అయితే కొన్ని కార్యాలు ఆలస్యం అవుతాయి, అవునా కదా? నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దేవుడు ప్రార్థన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు. మరి కొన్ని ఏవైతే దేవుణ్ణి మనం కన్నీటితో ఏవైతే మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతున్నామో, కొన్ని ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయినప్పుడు ఏం జరుగుతుందంటే, సామెతల గ్రంథంలో దేవుడు చెబుతూ, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవమ్మ, కరెక్టే. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును,
సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. దేవుడు అంటున్నాడు, నీ కోరిక సఫలము కాకపోతే నీ హృదయము నొచ్చుకుంటుంది. అవునా కాదా? హృదయం నొచ్చుకుంటుందా? నొచ్చుకోదమ్మా. అయ్యో, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంతగా దేవుణ్ణి వేడుకుంటున్నాను, ఎందుకు నా కార్యం ఎందుకు జరగటం లేదు అని మన హృదయంలో నొచ్చుకుంటామో. హృదయంలో నొచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని పట్ల ఉన్న భక్తి జీవితం కావచ్చు, దేవుని పట్ల ఉన్న ప్రార్థన జీవితం కావచ్చు, ఏం ప్రార్థన చేస్తావు, నీ ఏం జరుగుతుందని ఏం చేస్తాడంటే, ఒకడు చెవులో ఊదుతూ ఉంటాడు. అవునా కాదమ్మా? ఏమైనా చర్చికి వెళ్తూ ఉంటావు, ప్రార్థనలు అంటావు, కూటాలు అంటావు, దేవుడు నీకు ఏం చేస్తున్నాడు, ఇదిగో నీ కోరిక సఫలం కావటం లేదని ఏం జరుగుతుందంటే, దేవుని మీద ఎప్పుడు కూడా మన ప్రార్థన జీవితం కావచ్చు, మన భక్తి జీవితం కావచ్చు, పెరగాలే తప్ప తగ్గకూడదు, పెరగాలే తప్ప తగ్గకూడదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో రీజన్ ఉంది, ఏదో కార్యం, ఏదో ఆ ఆలస్యం వెనకాల ఏదో అద్భుతం ఉంది, ఏదో కార్యం ఉంది. కాబట్టి దేవుని కార్యాలు బైబిల్ గ్రంథంలో చూడండి, ఆలస్యంగానే ఎప్పుడు దేవుని కార్యాలు జరిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. కాబట్టి ఈ హృదయం ఏం చేస్తుందంటే నొచ్చుకుంటుంది. అందుకే హృదయం గురించి చెబుతూ, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి హృదయంలో నొచ్చుకుంటే ఇక నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి, నేను ఎందుకు దేవునికి ప్రార్థన చేయాలి, ఆ దేవుడు నాకు ఏం చేస్తున్నాడు అన్న ఆలోచన తప్పకుండా వస్తుంది. కానీ దాన్ని మనము జయించాలి. ఎందుకంటే కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చుకొనును. ఆ మధ్య మీకు ఒకసారి చెప్పాను, వాళ్ళ డాడీ వాడు 8th క్లాస్ చదువుతూ ఉంటే వాళ్ళ డాడీ వాడిని కటింగ్ షాప్కి తీసుకెళ్తే నచ్చిన కటింగ్ కొట్టించలేదని, నచ్చిన కటింగ్ చేయించలేదని ఇంటికి వచ్చి వాడు చచ్చిపోయాడు. షూలు కొనియలేదని చచ్చిపోయాడు. అంటే ఎందుకు చనిపోతున్నారు అంటే, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకుంటుంది. నిన్ను దేవుని మీద నుంచి డైవర్ట్ చేయాలి అనుకుంటుంది, కానీ ఇంకా దేవుని మీద మన భక్తి పెరగాలి, మన ప్రార్థన జీవితం పెరగాలి, కానీ తగ్గకూడదు. చివరిగా యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకొని ముగించుకుందాం దయచేసి. యెషయా గ్రంథం 64వ అధ్యాయము, పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త. యెషయా గ్రంథము 64వ అధ్యాయము దయచేసి మొదటి వచనాన్ని మనము 4వ వచనాన్ని మనం అందరం కూడా 64వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడు లేడు. ఏ దేవుడు ఏ కాలమందైనను ఇదిగో చూచి ఉండలేదు అని భక్తుడు చెబుతున్నాడు. ఈరోజు మనం అందరం కూడా ఇదిగో మా పిల్లలకి ఇది జరగాలి, మా అమ్మాయికి అది జరగాలి, మా కోడలికి ఇది జరగాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఇలా ఏవైతే కార్యాల కొరకు మనం కనపెడుతున్నామో ఆయన సఫలం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన సఫలం చేస్తాడు. ఎలా నమ్మాలి అంటే, ఒక అబ్రహాముకు దేవుడు చేశాడు, ఒక నెహెమ్యాకు దేవుడు చేశాడు, ఒక దావీదు గారికి దేవుడు చేశాడు. భక్తులు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి నమ్మి విశ్వసించి వారి కార్యాలు సఫలం చేసుకున్నారు. కాబట్టి ఆ దేవునికి మొరపెడదామో ఖచ్చితంగా మన మొరలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మన కార్యములను దేవుడు ఖచ్చితముగా ఆయన సఫలము చేసే దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, అసలు ఏ దేవుడు ఉన్నట్టు నేను
చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. మన పని ఏంటంటే పట్టుదలతో ప్రార్థన చేయటం మన పని. దేవా నాకు ఇది జరగాలి, దేవా నాకు ఇది జరగాలి, దేవా ఇది నాకు జరగాలి. పట్టుదలతో ప్రార్థన చేయటం మన పని, కార్యము చేయటము దేవుని పని. తప్పకుండా మీ కార్యాలు, ఆశగల మీ ప్రాణములను దేవుడు తృప్తిపరచాలని, మీ కోరికలు దేవుడు సిద్ధింపచేసి మీ ఆలోచనలు దేవుడు సఫలం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.